ఆత్మీయులారా, మాస్టర్ గురించి చెప్పుకుందాం. భరద్వాజ మాస్టర్ గురించి చెప్పుకుందాం. పరమ పూజ్యులు, మన కాలపు మన మెరిగిన మానవతా మహనీయమూర్తి, పరమ సద్గురు భక్తుడు, మహానుభావుడు, మనకు పితృ సమానుడు, భగవంతుడిచ్చినటువంటి పెద్ద వరమైన మాస్టర్ గురించి చెప్పుకుందాం. ఏమయ్యా, నువ్వు మనిషి అయ్యావు కదా, పుట్టావు పెరిగావు కదా, నీ జీవితంలో ఏమన్నా విలువ ఉందా అని ఎవరన్నా కన్నా నన్ను అడిగితే, అయ్యా నాకు భరద్వాజ మాస్టర్ గారు తెలుసయ్యా, ఈ జీవితానికి అదే విలువ అనేది నా సవినయ వినమిత నమస్కారపూర్వకమైన సమాధానం. ఎందుకని అంటే ఆయన ఒక పెద్ద క్రాంతదర్శి. ఆయనున్న కాలానికంటే చాలా ముందుకు చూడగలడు. ప్రతి వారిని ఏ అర్హత లేకుండా ప్రేమించగలడు. ఆయన ముఖంలో మనకు పరిచయమైన 20 సంవత్సరాలు సుమారు అయితే ఒక్కరోజు కూడా విసుగు లేదు. ఆయనలో ఎప్పుడు విసుగు అనేదే లేదు. ఒకవేళ అడిగామనుకో, సార్ మీకు ఎప్పుడు విసుగుండదా? ఓయ్, చీమల్ని గమనించావా, దోమల్ని గమనించావా, పశువుల్ని గమనించావా, పక్షుల్ని గమనించావా? వాటికి వేటికి లేని విసుగు మనకెందుకో. మరి మా అందరికీ విసుగు ఉంది కదా సార్. విసుగు ఎందుకుందంటే ప్రత్యేకమైన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నందువల్ల. ప్రత్యేకమైన మనసు ఉండడమే దానికి కారణం. అది ఒక వరం. వరాన్ని సక్రమంగా ఉపయోగించుకోకపోయినందువల్ల వచ్చింది విసుగు. చీమకు విసుగు లేదు, దోమకు విసుగు లేదు, పక్షికి విసుగు లేదు, పురుగుకి విసుగు లేదు, కీటకానికి విసుగు లేదు, క్రిమికి విసుగు లేదు. నీకెందుకుంది? నీకు ప్రత్యేకమైన బుద్ధిశక్తి, హృదయ సామర్థ్యం, ఆలోచన ఉంది కనుక దాన్ని నువ్వు సంస్కరించుకుంటే అద్భుతంగా జీవించగలవు. సంస్కరించుకోకపోతే విసుగుతో ఉంటావు, బోర్డంతో ఉంటావు. అది మాస్టర్ సమాధానం. అంతేకాదు, ఆయన చాలా ముందుకు కాలంలో చూడగలిగేవారు. ఆ రోజుల్లో ఆయన ఏమన్నా కానంటే ఆ తర్వాతి రోజుల్లో అది ప్రత్యక్షంగా నిజమవటం మేమందరం చూసేవాళ్ళం. ఒకటి చెబుతాను. ఒకరోజు ఉదయాన్నే మాస్టర్ గారు ఆ రోజు వార్తాపత్రిక చూస్తున్నారు, పేపర్ తిరిగేస్తున్నారు. అట్లా చూసి అప్పుడు 1970-80 మధ్యలోది, సుమారుగా 1975 ఆ ప్రాంతం. హిందూ పేపరు, ఇంకేదో ఒక పేపర్, 2 పేపర్లు తెచ్చారు ఎవరో. అవి తిరగేస్తున్నారు. ఆయన తిరగేస్తూ ఏదో ఒక వార్త చదివి ఒక్క నిమిషం ఆగి అప్పుడు అన్నాడు, చూడు, ఏదో ఒక హింస గురించి రాశారు ఇందులో, కానీ రాబోయే రోజులలో ఈ వార్తాపత్రికలలో అనేక హింసలు, అనేక రకాల దారుణమైనటువంటి విషయాలు, హత్యలు ఇట్లాంటివి ఉంటాయి. అందులో ఒక హత్య ఉంది. అంటే అప్పట్లో వార్తాపత్రికల్లో కానీ ఆకాశవాణిలో కానీ ఒక నెలకో కొన్ని నెలలకో ఒకసారి ఏదో హత్య గురించో ఇట్లాంటి గురించి తెలుస్తూ ఉండేది. రాబోయే రోజులలో హింస పెరుగుతుంది, అమానుషమైనటువంటి మానవీయ కోణాలు పెరుగుతాయి, మనుషుల మధ్య
సమాజాల మధ్య, దేశాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి. ఆ అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది అని అన్నారు ఆయన. అని అది ఎందువల్ల సార్ అంటే మానవ వికాస క్రమ పరిణామంలో అది వచ్చేదే. కానీ నేను గమనించిన ఒక విషయం ఏంటంటే, ఎక్కడైతే మహనీయమూర్తులైన ఆధ్యాత్మికవేత్తలు, ధర్మపరులు, పరాయణులు తగ్గుతారో ఉండరో అక్కడ హింస ప్రేరేపణ జరుగుతుంది అన్నారు ఆయన. అది ఎంత నిజం తెలుసా? జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మపరాయణులైనటువంటి వాళ్ళని తరిమేయగానే అక్కడ హింస ప్రజ్వరిల్లింది. అంతెందుకు, విపరీతంగా చుట్టూ ఉండే సముద్రం మీద మాత్రమే ఉండే జాలరులతో ఎక్కువగా నిండిన సిలోన్ సింహళ సమాజము, చుట్టూ ఉండే సముద్రమే వాళ్ళకి జీవనాధారం. అక్కడ ఒక చాలా చిన్న ప్రదేశం అది. వాళ్ళు అశోకుడి యొక్క చెల్లెలుందే సంఘమిత్ర, ఆమె గారు అక్కడ వెళ్ళి ధర్మబోధ చేశారు. ఇప్పుడు సంఘమిత్ర అనే పేరు అక్కడ చాలా ప్రాచుర్యం. సంఘమిత్ర యూనివర్సిటీ కూడా ఉందనుకుంటాను. అందుకని అంతటి ప్రభావితమైనటువంటి స్థలంలో శ్రీలంకలో ఈ మహనీయమూర్తులు, బౌద్ధమైతేనేమి ఇతర సాధువులైతేనేమి ఎవరైతే ఉన్నారో వారు తగ్గారో దారుణమైన హింస ప్రజ్వలిల్లింది. ప్రభాకరన్, వేళుపిళ్ళై ప్రభాకరన్ హత్య జరిగిన తరువాత కూడా వాటి అవశేషాలు పూర్తిగా పోలేదు. ఎక్కడ ఆధ్యాత్మికత, ధర్మము, ధర్మపరాయణులు, మహనీయమూర్తులు ఉండరో, తగ్గిపోతారో అక్కడ హింస ప్రజ్వలిల్లిపోతుంది. మనిషికి మనిషి సంబంధం పలచనైపోయి పేలవమైనప్పుడు హింస ఆ స్థలంలోకి వస్తుంది. వెలుగు పోగానే చీకటి వచ్చేసినట్టు హింస వస్తుంది అని. ఈరోజు మనం ప్రతినిత్యము ఎన్నో వందల రకాల హింసలను చూస్తున్నాం, వింటున్నాం. మీడియా బాగా ఎదిగింది కనుక మొత్తం ప్రపంచమంతా కొన్ని క్షణాల్లో వార్తలు పాకిపోతున్నాయి. అందులో హింస ఎక్కువ, అమానుషత్వం ఎక్కువ, యుద్ధాలు ఎక్కువ, బాధించుకునే లక్షణాలు ఎక్కువ, అవమానించే శక్తులు ఎక్కువ. అంతెందుకు, కొంచెం సేపటి ముందు ఎవరో ఒక ఆయన నెల్లూరులో బస్టాండ్లోనో ఎక్కడో ఒక 50,000 రూపాయలు డబ్బు తీసుకుని ఎక్కాడట. కింద బస్టాండ్లో ఏమో ఉంది డబ్బు, బస్ ఎక్కి చూస్తే లేదు. ఏమైందంటే ఎవరో కొట్టేశారు. కొన్నాళ్ల ముందు ఒకే రోజు కొన్ని వందల మంది ఆడవాళ్ళ ద్వారా నగలు కొట్టేశారని, వాళ్ళ పర్సులు కొట్టేశారని వింటున్నాం కదా. ఇదే కాదు, యుద్ధ వార్త లేని రోజు దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఒక్కరోజన్నా ఉందా? హింస ప్రేరేపణ జరిగి సమాజం అంతా హింసాత్మకమయ్యేటువంటి రోజు వస్తుందని ఆ రోజు సరదాగా అలవోకగా మాస్టారు చెప్పిన మాటను ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకప్పుడు ఫోన్ ఉంటే ఎవరన్నా ఇళ్లలో ల్యాండ్ ఫోన్లను ఉండేవి. ఆ ఫోన్ ఒకటిగానే ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ ఆ ఫోన్ వాడుకునేవారు. కనీసం వీధిలో వాళ్ళైనా వాడుకునేవారు. తర్వాత దానికి ఒక వైర్లెస్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు వచ్చే సెల్ ఫోన్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనుషులందరినీ పరమ దిగజార్చి నీచ నికృష్టుల్ని తయారుగా చేసేది ఏంటంటే సెల్ ఫోన్. చేతిలో సెల్ ఫోన్ లేకుండా భిక్షగాడు కూడా లేడు. ఎక్కడన్నా చూడు, ఏమన్నా కానివ్వండి, అక్కడ సెల్ ఫోన్ పెట్టుకుంటాడు. సెల్ ఫోన్ మన మానవీయ కోణంలోంచి కనుక చూసినట్టయితే ఒక గొప్ప అద్భుత ప్రగతి సాధనం అది. సెల్ ఫోన్ లాంటి దాన్ని అసలు ఎవరు ముందు ఊహించలేనిది రావడం, అది ఎంతో అద్భుతావహ పరిణామం, సైంటిఫిక్ ఇంప్రూవ్మెంట్, ఎవాల్వ్మెంట్. అయితే ఎవరో చనిపోయారు, అక్కడ విచారించని పోయామనుకో, అక్కడుండే ప్రతివాడు సెల్ ఫోన్ చూసుకుంటుంటాడు. ఈవెన్ మనం విచారించవలసిన మనిషి కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారన్నమాట. మీడియా మనిషిని అంతగా ఆకట్టుకుంటోంది. అది తప్పు కాదు, అది శుభపరిణామం అయితే కాదు. ఇటీవలి కాలంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు అందరూ చెప్పేది ఏంటంటే 1 గంట సెల్ ఫోన్ వాడకండి, నీ మనసు వికసిస్తుంది. ఒకరోజు కన్నా సెల్ ఫోన్ జోలికి పోవాకు,
నువ్వు అభివృద్ధి చెందుతావు, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ మనస్థితి బాగుంటుంది, నీకు పిచ్చి పట్టదు, నువ్వు జాగ్రత్తగా ఉంటావు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. మరి సెల్ ఫోన్ ఎట్లాంటిది? ఒక్క సెకండ్లో భూమికి అవతల ఉండే మనిషికి శుభవర్తమానాన్ని ఇవ్వగలిగినంత సామర్థ్యం ఉంది దానికి. సెల్ ఫోన్ తరంగాలు ఒక్క సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రసరించగలవు, లేదా 1,86,000 మైళ్ళు వేగంతో శక్తి ప్రసారం కనుక ప్రసరించగలదని చెబుతారు. అటువంటిది సెల్ ఫోన్ మన చేతికి వచ్చేస్తుంది. ప్రతివాడు సెల్ ఫోన్ పెట్టుకొని ఉంటున్నాడు. మరి అది మేలా కీడా? నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా అవుతుంది. ఇప్పుడు తుపాకీ కనుక్కున్నారు, ఆత్మరక్షణ కోసం అన్నారు, కానీ వాణు కూడా కాల్చుకోవచ్చుగా హిట్లర్ లాగా. ప్రపంచాన్ని, కోట్లాది మందిని, ఒకేసారి 60 లక్షల మందిని దారుణమైన హింస చేసి వాళ్ళకు బుల్లెట్లు ఖర్చు అయ్యేది కష్టం అని చెప్పి విషపు యాంపుల్స్ వేసి చంపేసినటువంటి హిట్లర్ కూడా ఒక బుల్లెట్కే బలైపోయాడు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది అంటే హింసకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది. హింస మనిషికి మనిషి తోడు లేడు. మన మనుషులు పక్కపక్కనే ఉంటూ కూడా దూరంగా ఉంటున్నాం. అదిగాక ఇంకొకటి ఏమిటి తెలుసా? ఒక మనిషికి అన్నం పెడితే మంచి ఆరోగ్యకరమైన ఆహారము, ఉండడానికి ఇల్లు, చేయడానికి పని ఇస్తే ఒక లెవెల్ వరకు అతను బాగుంటాడు. అటు కాకుండా ఒక అతన్ని ఆడ తిండి పెట్టి వాడి మిక్కటంగా తినలేనంత పెట్టి, తినకపోతే AK-47 పెట్టి కాల్చుతానంటే వాడు ఎట్ట మిక్కటం అయిపోతాడో, సుఖాలను ఎక్కువ ఇస్తే వాడు ఏమవుతాడో ఆ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఆధునిక మానవుడు. అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు ఒక దగ్గర గొట్టగా చేరిపోయింది. ఒకడు నేను బరువులు మోస్తానంటే ఒక మాదిరి బరువు అయితే మోస్తాడు, ఒకేసారి 10 టన్నుల బరువు వాడిని ఎత్తున పెడితే వాడేం చేస్తాడు? అట్లా ఎక్కువ ఇన్ఫర్మేషన్తో సతమతం అయిపోతున్నాడు ఆధునిక మానవుడు. ప్రతివాడు వాడు వీడని ఏమీ లేదు. అందుకని ఆధునికత అనేది మేలు చేస్తుందా చెడు చేస్తుందా అంటే దానికి చాలా శ్రద్ధగా మనని మనం మలుచుకుంటే తప్ప మనం దానిలో ఉత్తమంగా వికసించలేము, పురోగతి చెందలేము. ఇంతకీ మాస్టర్ గారు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎంతగానో అధ్యయనం చేసినవారు. అటువంటి మహాపురుషుడు ఆయన ఏం చెప్పారు? నిజమైనటువంటి మహనీయమూర్తులు ఎక్కడైనా ఉంటే ఆ సమాజం ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. కనుక నీవు మహనీయమూర్తులను అనుసరించి, ప్రార్థించి, ధ్యానించి నీ సాటివారికి చెబితే అప్పుడే ఉత్తమ మానవీయ సమాజం ఉంటుంది అనేది భరద్వాజ మాస్టర్ గారి భావం. దానిని ఉద్దేశించి తాను ఆచరించి అందుకే ఆయన సాయిబాబా చరిత్రను, దానికి తల్లి వంటి గురు చరిత్రను రాశారు. అదేవిధంగా ఆధునిక శాస్త్రజ్ఞానం ఏనాటికైనా భగవంతుడి యొక్క ఉనికిని నమ్మక తప్పదు అని, ఏది నిజము, మతమెందుకు, విజ్ఞాన వీచికలు అని చెప్పి చాలా శ్రద్ధగా ఆధునిక యువతీ యువకులు ప్రేరేపించడానికి ఆయన ఎంతగానో ప్రయత్నించాడు. మనిషి ఎలా ఉండాలి? సత్యాన్వేషకుడు అవ్వాలి. నిజాన్ని నిగ్గు తెలుసుకొని దాన్ని అనుసరించేవాడే నిజమైన మానవుడు. మూర్ఖుడు ఏనాడు సచేతనమైన మానవుడు కాదు. మూర్ఖ అభిప్రాయాలకు, అంధవిశ్వాసాలకు ఉత్తమమైన మనోవికాసంలో స్థానం లేదనేది మాస్టర్ గారి చాలా చాలా స్థిరమైన భావం అన్నమాట. అంతేకాదు ఆయన ఒక మాట మాట్లాడితే అది ఖచ్చితంగా ఎంతో ఆలోచనతో, అనుభవంతో, పరిపాకంతో ఉండేది. మా అందరికీ ఆశ్చర్యం కలిగించేది ఏమిటో తెలుసా? ఆయన ఎప్పుడైనా, ఆయన ఏమిటి ఇంగ్లీష్లో ప్రొఫెసర్ గారు, ఇంకా చెప్పక్కర్లా, ఇంగ్లీషులో గన భాషా సాహిత్యం గురించి ఏమి మాట్లాడినా అద్భుతంగా చెబుతారు ఆయన. మా అదృష్టం ఏంటో చెప్పనా? మాస్టర్ గారు మాకు షేక్స్పియర్ గురించి చెప్పారు, హ్యామ్లెట్ చెప్పారు. షేక్స్పియర్ గారు రాసినటువంటి ఉత్తమమైన రచనలలో 2-3 పొగుడుతారు. అందులో ఒకటి హ్యామ్లెట్, రెండోది ఒథెల్లో. మాకు హ్యామ్లెట్ చెప్పారు మాస్టర్. అది విన్న ధన్యత మాకు ఎప్పటికీ ఉంటుంది. టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈజ్ ద క్వశ్చన్ అన్నమాట మాకు ఇప్పటికి కూడా గుర్తుంది. మాస్టర్ గారు ఒకరోజు ఒక మాట చెబుతున్నారు. ప్రపంచంలో మహా తెలివైన వాడు,
మహా జీనియస్ అన్నవాడు కూడా ఒక చోట ఎక్కడో ఒక దగ్గర పడిపోతాడురా, అది ప్రపంచం అలా ఉంటుంది అంటాడు. హ్యామ్లెట్ నాటకంలో 5వ అంకంలో నాకు గుర్తున్నంత వరకు మొదటి సీన్లో గ్రేవ్ డిగ్గర్ సీన్ అనే ఒకటి ఉంది. ఆ హ్యామ్లెట్ ప్రపంచంలో అందరినీ మాటతో, భావంతో, జీనియస్నెస్తో ఓడిస్తాడు. ఆయన తెలివి అద్భుతం అన్నమాట. అటువంటి వాడిని ఆ గ్రేవ్ డిగ్గర్ ఉన్నాడే, సమాధిని తవ్వేవాడు, వాడికి ఇంకా జవాబే చెప్పలేడు. అతను జవాబే చెప్పలేడు. మీకు ఎప్పుడు అవకాశం ఉంటే దాన్ని ఒకసారి చూడండి. ఎంత హాస్యస్ఫోరకంగా ఇన్ని 10 సంవత్సరాల తర్వాత కూడా మనసులో అట్లా ఉండిపోయేలాగా బోధన చేయగలగటం భరద్వాజ మాస్టర్ గారికే సాధ్యమైన విషయం. అందుకని మాస్టర్ గారు ఏ విషయం తీసుకున్నా కూలంకషంగా చెప్పేవారు. కానీ ఆయనలో ఎప్పుడు అణువున మనం కనుక చూస్తే భారతీయ ఆధ్యాత్మికత అట్లా ప్రకాశిస్తున్నట్టుండేది. ఆయన ముఖంలో ఉండే ప్రకాశంలో కూడా ఆ జ్ఞాన తేజం ఉండేది. ముఖ్యంగా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే భగవద్గీత గురించి చెప్పేవారు ఆయన. ఒక విషయం ఏంటంటే, ఎన్నో వందల మంది గీతా ప్రవచనకారులు చెప్పని విషయాలు భరద్వాజ మాస్టర్ గారు అలవోకగా చెప్పేవారు. అందులో ఒకటో రెండో చెప్పి ఈనాటి సత్సంగం మనం ముగించుకుందాం. ఇప్పుడు మీరు ఎవరన్నా శ్రీహరికోట వెళ్ళారనుకోండి, శ్రీహరికోటలో ఫేజ్ 1, ఫేజ్ 2 అని 2 ప్లేసెస్ ఉన్నాయి. అవి కాలనీస్ అన్నమాట. అప్పుడుండే ఉద్యోగుల కోసం కట్టారు అది. ఆ ఫేజ్ 1, ఫేజ్ 2 మధ్యలో అక్కడ ఒక హాస్పిటల్ అది ఉండేది. కొంత పక్కన ఒక స్థలాన్ని, అక్కడ మీరందరూ ఎక్కువ మంది హిందువులు ఉన్నారు కదా, మీరంతా గుళ్ళు కట్టుకోండి అని చెప్పి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఇస్రో వాళ్ళు అక్కడి ఎంప్లాయీస్ అందరికీ ఒక స్థలాన్ని కేటాయించారు. అప్పట్లో మా మిత్రులు, ఈనాడు భూమి మీద లేనివారు, ముఖ్యంగా చిరంజీవి అలాంటి మిత్రులందరూ కలిసి మాస్టర్ గారిని సంప్రదించారు. సార్, మీరు ఒకసారి వచ్చి అక్కడ ఒక సత్సంగం చేయండి, ఆ స్థలం పవిత్రమవుతుంది, అక్కడ ముందు మంచి దేవాలయాలు వస్తాయి, ఒక దేవాలయం కాదు దేవాలయ సముదాయం వస్తుంది అని చెప్పారు. దానికే అన్నారు. మాస్టర్ ఏం చేశారు తెలుసా, ఒక గార్డెన్ కుర్చీ పెట్టారు అక్కడ. అద్భుతమైన సాయంకాలము ఎంతటి చక్కటి గాలి అంటే, ఆ గాలి ఆహ్లాదం కోసమే అక్కడ ఉండవచ్చు. మేమంతా ఆ మెత్తటి ఇసుకలో కూర్చున్నాం. మాస్టర్ గారు ఆ గార్డెన్ చేరేశారు, మైకు పెట్టారు. సుమారు అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఉద్యోగస్తులందరూ కొన్ని వందల మంది వచ్చారు. వచ్చిన తర్వాత చిత్రంగా భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగం గురించి చెప్పారు. మానవుడు అందరూ ఆసురీ సంపద కలిగి ఉంటారు. ఆసురి అంటే రాక్షస ప్రవృత్తికి దగ్గరైంది. అది నాలో ఇలాంటి గుణాలు ఉన్నాయి అని గుర్తించి ఆసురీ సంపత్తి నుంచి మహానుభావులను స్మరించటం వల్ల, ధ్యానించటం వల్ల, గురుకులంలో ఉండటం వల్ల, తమను తాము మార్చుకోవటం ద్వారా మానవుడైన ప్రతివాడు ఆసురీ సంపద నుంచి సుర సంపత్తి నుంచి దైవీ సంపత్తికి అభివృద్ధి చెందవలెను అనేదే భగవద్గీత ఉద్దేశం. అంటే ఏమిటి? నీ గుణాలు ఏవైనా, నీ స్వభావాలు ఏవైనా ప్రయత్నము చేత, మహనీయమూర్తుల బోధనల చేత, భగవద్గీతాది గ్రంథాలను అనుసరించడం చేత, దేవాలయాది స్థలాల యొక్క ప్రభావం చేత నిన్ను నువ్వు మార్చుకొని నీ సాటివారి మార్పుకు సహకరించవచ్చును. ఇది భగవద్గీత చెప్తుంది. ఏమని? ప్రతి మనిషికి అర్హత ఉంది. భూమి మీద పుట్టిన ప్రతివాడు ఆసురీ సంపద కలిగి ఉంటాము. ఆసురీ సంపద నుంచి సుర సంపద అంటే వైభవోపేతమైనటువంటి వారసత్వంగా మనకి లభించేటటువంటి ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, జ్ఞానం కూడా వారసత్వమే. జ్ఞాన వారసత్వం అది, సంపద. అది సంపద్ విభూతి, విశ్వవిభుడైన మహాత్ముడి యొక్క అద్భుతమైన మహదైశ్వర్యం అది. అందుకని అక్కడ అన్నారన్నమాట, ప్రతి వ్యక్తి యొక్క అద్భుత క్రమ వికాసానికి పనికి వచ్చేది అందుకు ఈ మందిరాలు
ఆ విధంగా కావాలని మనం పరమాత్ముడి యొక్క సంకల్పంగా భావించి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆ దృష్టితో ఉండండి అని చెప్పి ఇప్పటికి ఎన్నేళ్ళు 55 సంవత్సరాల పైన అయిపోయింది. సరే ఎన్నేళ్ళన్నా అవనివ్వండి, 5 దశాబ్దాల తర్వాత ఈరోజు దీన్ని తలుచుకోగలగడం మహా సంతోషం. మహాశ్రద్ధగా విని వాళ్ళు ఆ తర్వాత అక్కడ మీరు ఎప్పుడన్నా పోతే ఇప్పుడు చాలా గుళ్ళు, టెంపుల్ కాంప్లెక్స్ అంటారు, అదంతా వచ్చేస్తుంది ఇప్పుడు అక్కడ. ఆ మెత్తటి ఇసుకలు చిన్న గాడ్రేజ్ చైర్ మీద కూర్చొని ఆ అలతి ఆ గాలి అంతా కూడా మాస్టర్ గారి స్వరంతో నిండిన ఆ శుభ సందర్భానికి నమోవాక. సరే, ఇంకొక విషయం ఏంటంటే, మన చాలా చోట మీరు కన్యాకుమారికి పోయి కాశ్మీర దేశానికి వెళ్ళి ఆ పక్క ఈ పక్క అన్ని చోట్లకి వెళ్ళండి. ఎక్కడ మఠాలు ఉంటే అక్కడ మఠాలు, తర్వాత ఆశ్రమాలు, తర్వాత ఈ సత్సంగాల గ్రూపులు, అన్ని చోట్లకు పోండి. ప్రతి చోట ఏముంటుందంటే భగవద్గీతలో చెప్పుంది ఏమనంటే, ఇదిగో ఎర్రగడ్డగని తిన్నావో అది దాంట్లో రాజసికం, అది దాన్ని తింటే నీకు లేనిపోని కామాది భావాలు వికారాలు వచ్చేస్తాయి. తెల్లగడ్డ ఎర్రగడ్డ ఇవేమన్నా ఉన్నాయా? అవి ఉంటే వాళ్ళు తాకరు, తినరు. అక్కడ ఆ ప్రాంతానికి కూడా రానియరు కొన్ని వస్తువుల్ని. అవి గన తిన్నారు వాసన చూసినా సరే నీకు ఆ గుణాలన్నీ వచ్చేస్తాయి, నువ్వు పాడైపోతావు అని ఆ ప్రాంతానికి రానియరు. కొంతమంది పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు కూడా అడుగుతారు, ఏమయ్యా ఇవి వాడతారా? అవి మాకు నిషేధం అని. అటువంటిది కొన్ని వస్తువులు ఉన్నాయి మనకి ప్రమాదకరమైనవి. ఎర్రగడ్డ ఒకటి, తెల్లగడ్డ ఒకటి, ఇట్లాంటివి ఉన్నాయి. ఒక వరుసగా ఒక లిస్ట్ ఉంది కదా, అవన్నీ. దాని గురించి మాస్టర్ ఒక అద్భుతంగా చెప్పారు. భగవద్గీతలో అలా చెప్పలేదని. మీకు చేతనైతే చూడండి. భగవద్గీతలో త్రిగుణాల గురించి, సత్వ రజస్తమో గుణాల గురించి ఉంది. గుణత్రయ విభాగయోగం ఆ అధ్యాయం పేరు. అందులో ఏమనుందంటే, ఎవడికైతే ఖట్వము, ఆమ్లము అంటే అతి పులుపు, అతి కారము, అతి మసాలా ఇలాంటివి ఇష్టపడతాడో వాడు తమో గుణం గలవాడు. ఇదిగో ఇటువంటి గుణాలను ఇష్టపడతాడో, వస్తువులను ఇష్టపడతాడో తినడానికి వీటి, వాడు రజోగుణం గలవాడు. అట్లా కాకుండా ఈ సాధువైనటువంటి సామాన్యమైన ఇవి ఇష్టపడతాడో వాడికి సాత్విక గుణం ఉందని నువ్వు గుర్తుపట్టవచ్చు. అంటే వాడు తింటాడా లేదా కాదు, వాడు ఇష్టపడతాడో ఇష్టపడే దాన్ని బట్టి వాడి స్వభావం ఉంటుంది. అంతేగాని అవి తిన్నంత మాత్రాన ఆ స్వభావం నీకు వస్తుందని కాదు. ఎంత ఆకాశానికి భూమికి ఎంత తేడా అంత తేడా అది. సాయిబాబా అందుకే సచ్చిదానంద సద్గురుడైన షిరిడీ సాయిబాబా ఆ భావాన్ని తోలనాడిపారేశారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఒకరు చిన్న బిడ్డను ఒకటి తీసుకొచ్చారు, మనవడో మనవరాలను. ఆ బిడ్డకు కళ్ళు మండుతున్నాయి. కళ్ళు మండుతుంటే బాబాకు వైద్యం తెలుసు, ఆయుర్వేదం ఇవన్నీ తెలుసు. బాబా నా బిడ్డకి ఇలా ఉంటుంది, అందులో అసలు కంటే కొసరు ఎక్కువ అని తన స్వయం బిడ్డ కాకుండా మనవడో మనవరాలు ఆ బిడ్డ అనేటప్పటికి వెంటనే బాబా అన్నారు, ఎర్రగడ్డ ఉందే అది మధ్యలో ఇట్లా కోసి అది కనుక కంటి మీద కనుక పెట్టామంటే తగ్గిపోతుంది అన్నాడు. నాకు ఎర్రగడ్డ ఎక్కడొస్తుంది ఈవేళ? ఇప్పుడు రాత్రి 8 గంటలు. అంతకుముందు వాళ్ళు వసతి గృహంలో ఉన్నప్పుడు ఎర్రగడ్డ కోసుకుంటుంది ఒక పెద్ద ఆమె వంటకి, ఆమె తిట్టొచ్చాడు వీడు. అప్పుడు బాబా అన్నారు, ఆ తల్లిని అడుగు ఇస్తుంది అని. ఆమెను ఎట్టడగాల? ఆ విధంగా చెంపపెట్టు లాంటి పని చేసి ఆ బిడ్డ వ్యాధి తగ్గించి ఆ విధంగా అవతల వాళ్ళని తూలనాడవద్దు. అది తింటే ఆ లక్షణాలు వచ్చాయని కాదు, అవి ఇష్టపడేవాడికి ఆ గుణం ఉంటుందని భావం. అందుకే వెంకయ్య స్వామి అంటారు, స్వామి కులాలు ఉన్నాయా? లేదయా, గుణాలు ఉన్నాయి. గుణాల వల్లనే నువ్వు కులాలను విభజించుకునేసావు. గుణాలైతే స్పష్టంగా ఉన్నాయి. కులాల సంగతి నువ్వు ఏర్పాటు చేసుకుంటే ఉన్నాయి, లేకపోతే లేదు. అంటే భగవద్గీత చెప్పిన ఆదర్శం ఏంది? ప్రతివాడు పరమోన్నతుడైనటువంటి సత్వగుణ ప్రపూర్ణుడుగా, దైవీ సంపత్తి కలిగిన వాడుగా, ఈశ్వర
ప్రణిధానం వైపు ప్రభావితమైన ఉత్తమోత్తమైన మానవోత్తముడుగా వికసించాలనే భావానికి భగవద్గీత వృద్ధి చేస్తుంది. కాబట్టి మాస్టర్ గారంటే భగవద్గీతను ఔపోసన పట్టినవారు. ఆయన ఎక్కడికక్కడ అలవోకగా చెప్పేయగలరు. అంతేకాదు ఆయన మామూలు ఇతరులు ఎవ్వరూ చెప్పని విషయాలను ఎంతో సరసంగా సుబోధకంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పటంలో చాలా మొనగాడాయన. ఆధునిక సమాజానికి మాస్టర్ గారు గనక మొత్తం బాబా చరిత్రలాగే భగవద్గీత ప్రవచనం కూడా మొత్తం భారతదేశం అంతా తిరిగి చెప్పి ఉంటే ఎంత బాగుండేదో. కాబట్టి మాస్టర్ గారు శాస్త్రజ్ఞానంలో కూడా గొప్ప ప్రావీణ్యులు అని చెప్పడమే ఈనాటి సత్సంగానికి ప్రధానమైన భావం. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. ఆ మహనీయమూర్తిని సంస్మరించుకోవడానికి కారణమైన మీ అందరి పాదాలకు నా శతసహస్రకోటి వందనాలు. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.